మోంతా తుఫాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. మొగల్తూరు మండలం, పెరుపాలెం, నరసాపురం మండలం పిఎం లంక వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. పేరుపాలెం బీచ్ ని పోలీసులు మూసివేశారు. బీచ్ లో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పేరుపాలెం, నరసాపురం మండలం పిఎం లంక గ్రామాలలో పర్యటించారు. 2 మండలాల్లో 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సుమారు 15,000 మంది సముద్ర తీర ప్రాంత ప్రజల్ని కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. గత 4 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. మనం ఏదైతే తీర ప్రాంతం ఉందో ప్రత్యేకంగా ఈ మచిలీపట్నం, నరసాపురం, కాకినాడ తీర ప్రాంతాలు ఏదైతే మెంతా తుఫాన్ ద్వారా మరి ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టు ప్రజానికానికి ఏంటంటే ముందస్తుగా కూడా మేము ప్రత్యేక నరసాపురం నియోజకవర్గం చూసుకుంటాం. కానీ నరసాపురం పట్టణం మరి 19 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఇక్కడ మరి మత్స్యకార సోదరులు లగ్నకుల చిత్రులు కూడా ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. మరి ఏదైతే మేము చూసుకుంటే కనుక పేరుపాలెం కానీ అదేవిధంగా కేపీపాలెం కానీ మరి ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నది పెదమైనవరం గ్రామం, మరి వేములదేవి గ్రామం, మరి అదేవిధంగా పిఎఫ్ తప్ప అంటే ఈ గ్రామాల్లో ఉన్న ప్రజానీకానికి కూడా మరి పూర్తిగా కూడా మన ప్రభుత్వం ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తీర ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ జిల్లాలకు కానీ మరి అధికారులను కూడా పర్యవేక్షణ ఆయనే డైరెక్ట్ గా ఇందాక కూడా మరి డిపార్ట్మెంట్ అందరితోటి కూడా ఆయన వీసీలో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా మరి ఏదైతే తీర ప్రాంత ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈ ప్రభుత్వం ద్వారా మనం ఏదైనా వారికి ఏ రకమైన ఇబ్బంది జరగకుండా కూడా ముందస్తుగా కూడా ప్రణాళిక చేసి వారందరినీ కూడా మరి ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలకు తరలించే విధంగా కూడా మరి పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. గత 4